ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఏం సాధించారని ఈ సంబరాలు నాకేం అర్థం కావట్లా. నరేంద్ర మోడీ గారికి సన్మానం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నందుకు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కాస్త సరెండర్ మోడీ గారు అయ్యారు. ట్రంప్ గారికి సరెండర్ అయిపోయారు. ఎందుకంటే రష్యా దగ్గర 50 రూపాయలకు దొరికే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ను ఆయన అమెరికా దగ్గర వెనిజులా నుంచి కొనుగోలు చేసే అమెరికా దగ్గర 66 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 16 రూపాయలు ఎక్కువ ఎందుకు పెట్టి కొంటున్నారు అని అంటే ఈయన ఫ్రెండ్ అయినటువంటి అదాని గారి కేసు అమెరికాలో ఉంది. వాళ్ళు సరెండర్ చేస్తారా లేదు అని అంటే ఈయన సరెండర్ అయిపోయారు. నరేంద్ర మోడీ కాస్త సరెండర్ మోడీ అయిపోయాడు. ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటి? 23% నుంచి 18% తగ్గిస్తాము, కానీ మీరు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనకూడదు. ఓకే సార్, కొనం మేమని చెప్పేసి మోడీ గారు ఒప్పుకున్నట్టు ట్రంప్ గారు ఆయన ట్వీట్ లో స్పష్టంగా రాయడం కూడా జరిగింది. దానితో పాటు $500 బిలియన్ బిజినెస్ ఇస్తాము మేము అని చెప్పి మన మోడీ గారు ఒప్పుకున్నారంట. అలాగే మన ఉత్పత్తులపై అమెరికాలో 18% ట్యాక్స్ వేస్తున్నది ట్రంప్ సర్కార్. కానీ అదే అమెరికా ఉత్పత్తులు మన దేశానికి వచ్చేసరికి 0 ట్యాక్స్. ఎందుకు సార్? ఎందుకు ఒప్పుకున్నారు? పైగా అవి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై 0 ట్యాక్స్ అంట. ఈ యొక్క భారతదేశమే వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం కదా. మరి ఇక్కడ వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ పరిశ్రమలన్నీ మూతబడాలని అనుకుంటున్నారా సార్? మీరు చెప్పిన మేక్ ఇన్ ఇండియా ఎటుపోయింది సార్? రష్యా దగ్గర 50 రూపాయలు కొనే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ని అమెరికా దగ్గర 66 రూపాయలు కొంటున్నారు. ఈ లెక్కన సంవత్సరానికి 72 నుండి 79 వేల కోట్ల భారం భారతదేశంపై పడు. ఇదంతా ఎవరు భరించాలి? మళ్లీ పన్నుల రూపంలో భారతదేశ ప్రజలపైనే కదా మీరు మోపుతారు. మేము వచ్చిన తర్వాత భారతదేశం విశ్వగురుగా ఎదిగిపోతుంది అంటున్నారు. ఎక్కడ సార్ విశ్వగురు అయింది? భారతదేశ ప్రజలను అడుక్కుడు తినేలా చేస్తున్నారు. ఇకనైనా మీరు ట్రంప్ గారిలా ఆలోచించండి. ట్రంప్ గారు కేవలం మా అమెరికా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు కదా. మరి మీరెందుకు సార్ భారతదేశ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం అని ఎందుకు అనట్లేదు? ఎందుకు నరేంద్ర మోడీ గారు కాస్త సరెండర్ మోడీ ఎందుకు అయ్యారు? ప్రజలకు సమాధానం చెప్పండి సార్. మీ సన్మానాలు కాదు కావాల్సింది, సమాధానము.